2014లో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారు. అప్పుడు పోటీ చేయలేదు. ఆ కూటమిని అంటే మోడీ, చంద్రబాబు యొక్క కాంబినేషన్ కూటమిని గెలిపించారు. బానే ఉంది. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు. పార్టీ తరఫున ఒంటరిగా పోటీ చేశారు. ఈయన 2 చోట్ల పోటీ చేశారు. 2 చోట్ల ఓడిపోయారు. పార్టీ కూడా కేవలం ఒక సీటుకే పరిమితమైంది. ఇక 2024 ఎన్నికల్లో భారీ ఎత్తున ఇండియా వైడ్ రికార్డు సృష్టిస్తూ 100% స్ట్రైక్ రేట్‌తో 21/21, 2/2 కొట్టారు. కూటమి అధికారంలో తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. నరేంద్ర మోడీకి ది మోస్ట్ హ్యాపీయెస్ట్ నరేంద్ర మోడీని సంతోషపరిచిన వాళ్ళు హ్యాపీయెస్ట్ పర్సన్‌గా నిలిచారు పవన్ కళ్యాణ్. బావుంది. వెరీ గుడ్ గ్రాఫ్. 0 నుంచి 1కి, 1 నుంచి ఏకంగా 21కి. 0 నుంచి మళ్ళీ 0కి అంటే ఎంపీ సీట్లు, మళ్ళీ 0 నుంచి 2/2కి అంటే 100% స్ట్రైక్ రేట్. చాలా మంచిగా గొప్ప సక్సెస్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఇన్స్పిరేషనల్. గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అవన్నీ కూడా ఇన్స్పిరేషనలే. ఆ తర్వాత ఆయన పాలించిన విధానం కరెక్ట్ కాదు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్లా చేస్తారు, ఏంటి, ఎలా పాలిస్తారు అనేది చూడాలి. సరే, అయితే ఇన్స్పిరేషన్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవచ్చు? జగన్ తీసుకోవచ్చు, పవన్ తీసుకోవచ్చు, వేరే విషయం. సరే, అయితే ఇప్పుడు ఈయన సినిమాల్లోకి ఎట్లా? ఇక మరి ఒక పక్క 'హరిహర వీరమల్లు' ఉంది హోల్డ్‌లో, 'ఓజీ' ఉంది, 'ఉస్తాద్ భగత్ సింగ్' ఉంది, ఇంకో 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో, మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిపోయారు. డిప్యూటీ సీఎంతో పాటు కేవలం అంతవరకే కాదు కదా ఆయన పరిమితం. ఆయనకి ఇప్పుడు ఫారెస్ట్ మినిస్ట్రీ ఉంది, రూరల్ డెవలప్‌మెంట్ ఉంది, రూరల్ వాటర్ రిసోర్సెస్ ఉంది, పంచాయతీరాజ్ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. ఇవన్నీ చేతిలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ విత్ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు మరి సినిమాల వైపు వెళ్తారా? వెళ్ళరా? అనేది ఇక్కడ ప్రశ్న. వెళ్తారా? వెళ్ళరా? చెప్పే ముందు నేను ఒకటి చెప్పదలుచుకున్నా. పవన్ కళ్యాణ్ విషయం నా పెర్స్పెక్టివ్ ఏంటంటే, ప్రస్తుతానికి అది మారొచ్చు. రేపు ఆయన కంప్లీట్‌గా డిఫరెంట్ పర్సన్ అని ప్రూవ్ అవ్వచ్చు. అప్పుడు జగన్‌ని క్రిటిసైజ్ చేసినట్టే ఆయన కూడా క్రిటిసైజ్ చేద్దాం. అది వేరే విషయం. బట్ ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ యొక్క పెర్స్పెక్టివ్ గాని, ఆయన మాటల ద్వారా ఇప్పుడు ఎవడైనా ఏమన్నా మాట్లాడితేనే కదా! జగన్మోహన్ రెడ్డి అయినా పాదయాత్రలో ఆయన మాట్లాడిన మాటలు, సభల్లో చెప్పిన మాటలు నమ్మే కదా గెలిపించాం. అట్లాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా కదా! రేపొద్దున ఆయన తప్పు చేస్తే ఆయన కూడా ఈయన దించినట్టు దించేస్తాం. అది వేరే విషయం. సో, పవన్ కళ్యాణ్ మాటల ద్వారా చెప్పినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, మెయిన్ పాయింట్, ప్రజలకి ఆయన సేవ చేయాలనుకుంటాడు. ఫస్ట్ నుంచి సీఎం పీఎఫ్ పెట్టడం గానీ, చిరంజీవి ప్రజారాజ్యం అప్పుడు ఆయన పడినటువంటి కష్టాలు గానీ, పోరాటం గానీ, ఇంకొకటి గానీ, ప్రజలకి డౌన్ ట్రోడన్ పీపుల్‌కి ఏదో చేయాలనుకుంటాడు. ఎస్పెషల్లీ ఒరిస్సా, ఏపీ సరిహద్దులో ఉన్న ప్రజలు కావచ్చు, శ్రీకాకుళం అటువైపు వాళ్ళు కావచ్చు, అనంతపురం సైడ్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఈ ఫారెస్ట్ రిలేటెడ్ ఏరియాస్‌లో ఉండే ట్రైబల్స్ కావచ్చు, వాళ్ళ బతుకులు చాలా దారుణంగా ఉన్నాయి. వాళ్ళకి ఏదో ఒక మంచి చేయాలి. వాళ్ళ 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 లైఫ్‌ని కాస్త నెక్స్ట్ లెవెల్‌కి, సూపర్ గాదు, ఎవరు సూపర్ చేసేయలేరు, కొంచెం బెటర్ లెవెల్‌కి తీసుకురావాలి. వాళ్ళకి ఒక ఉన్నత విద్య అందించగలగాలి. వాళ్ళకసలు ప్రపంచం ఎట్లా ఉంటుందో వాళ్ళకి అర్థం వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళు ఎట్లా పోరాడాలనే విషయాన్ని రేపు వీళ్ళు దిగిపోవచ్చు, వేరే వాళ్ళు రావచ్చు, చూపించాలి. ఇలాంటి మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తి ఉంటాడు పవన్ కళ్యాణ్. సో, అతని చేతిలో ఇప్పుడు మీకు ఇన్ని మినిస్ట్రీలు, అది కాకుండా ఇన్ని మినిస్ట్రీలు కాకుండా ఒక్కసారిగా అతని చేతికి డిప్యూటీ మినిస్టర్ వచ్చింది. సో, ఇన్ని అవకాశాలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ అవకాశాన్ని, ఇట్లాంటి గొప్ప గొప్ప అవకాశాలని వదులుకోడు. అసలు సినిమాలనే ఆటిల గురించి మర్చిపోండి. చేస్తాడో చేయడో వేరే సంగతి. అతని జీవితంలో ఇన్నాళ్ళు ఆలోచిస్తున్నది, కష్టాలు పడ్డాడా, ఈజీగా వచ్చాడా కూటమి ద్వారా, అయన్నీ తర్వాత సంగతి. ముందు ఇన్నాళ్ళు అతని ఆలోచన, అతని థాట్ ప్రాసెస్‌లో ఉన్నటువంటి ఇవన్నీ చేయటానికి ఒక అవకాశం, ఒక ప్లాట్‌ఫార్మ్ దొరికింది. అది కూడా ఏదో ఒక అధికారిగానో, లేకపోతే ఎమ్మెల్యేగానో కాదు. ఒక మినిస్టర్‌గా, డిప్యూటీ మినిస్టర్‌గా, అది కూడా ఏదో చంద్రబాబు ఇచ్చినటువంటి ముష్టిలాగో కాదు. స్వయంగా సంపాదించుకొని తెచ్చుకోగలిగాడు. సో, దీన్ని ఉపయోగించుకోవడానికి అతను నెక్స్ట్ 5 సంవత్సరాలు కష్టపడతాడు. దాని మీదే మైండ్ పెడతాడు. ఇందాక చెప్పినట్టు అతని థాట్ ప్రాసెస్, అతని మాట ప్రకారం చెప్తున్నా, ఇది రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు. సో, ఇట్లాంటి హైయెస్ట్ పాయింట్‌లో పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ఈ సందర్భంలో, పవన్ కళ్యాణ్ ఎందుకు సినిమాల గురించి ఆలోచించాలనేది నా పాయింట్ అబ్బా! చేస్తాడా? చేయడా? అతని సర్వైవల్ కోసం మరి మినిస్టర్‌ని మాత్రం కోటాను కోట్లేం వచ్చేవిగా మరి స్కాములు చేయకపోతే. చేస్తే వస్తాయి. బట్ చేయకపోతే రావు కాబట్టి, సినిమాలు కూడా చేస్తాడేమో తప్ప, అసలు ఈ పాయింట్ గురించి ఫ్యాన్స్ ఆలోచించొద్దంటున్నా. నిజంగా మీరు ఇష్టపడుతున్నారు గదా! పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కాదు. పవన్ కళ్యాణ్ 99% ఆఫ్ ది ఫ్యాన్స్ స్క్రీన్ మీద కంటే కూడా ఆఫ్ స్క్రీన్ వల్లే ఫ్యాన్స్ అయ్యి ఉంటారు. సో, ఆఫ్ స్క్రీన్ ఏంటి? మీ 'నారాజు గాక్రమ అన్నయ్యనో', 'గుడుంబా శంకర్‌లో' ఫస్ట్ పార్టో, ఏది 'బద్రీలో' ఫస్ట్ పార్ట్ 'ఐయామ్ ఎన్ ఇండియనో', 'ఖుషీలో' ఫస్ట్ పార్ట్ ఉంది 'ఏ మేరా జహా'. అక్కడి నుంచి చూడండి మీరు ఒకసారి పవన్ కళ్యాణ్‌ని. అతని మెంటాలిటీ ఏదో చెయ్యాలని వచ్చిన వ్యక్తి. కాబట్టి సినిమాల గురించి అసలు ఆలోచించొద్దు, మాట్లాడొద్దు, డిస్కస్ చేయొద్దు. వచ్చిందా? హ్యాపీగా థియేటర్‌లకెళ్ళి ఎంజాయ్ చేయండి. రాలేదా? సైలెంట్‌గా ఉండండి. రాజకీయాల పరంగా అంటే ఒక మినిస్టర్‌గా వీళ్ళకి ఏం చేస్తున్నాడు అనే దాన్ని ప్రజల్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. లేదు, అతనేం చెయ్యట్లేదు, ఇవన్నీ ఆ తప్పుడు మాటల్లాగా వస్తున్నారు జగన్‌లాగా, డెఫినెట్‌గా క్రిటిసైజ్ చేయండి, క్వెషన్ చేయండి. మీ హీరో అని పక్కన పెట్టి ఒక నాయకుడిని, అంటే ఒక మినిస్టర్‌ని, ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య పాత్రలో ఉన్న వ్యక్తిని క్వెషన్ చేస్తున్నట్టు నిగ్గదీసి
ఖచ్చితంగా క్వశ్చన్ చేయను పవన్ కళ్యాణ్ అయినా. కానీ ఇది వెయిట్ చేసి చూడాల్సిన టైం ఏం చేస్తాడు, ఏంటి అనేది. సో ఇది నా ఉద్దేశం ఏంటంటే సినిమాలు చేస్తాడా, చేయడా, ఇస్తే బోనస్ అబ్బా, ఇవ్వకపోయాడా, అతను అతను ఎప్పటి నుంచో అనుకుంటున్న అంశాలని సేద తీరడానికి దాంట్లో అంటే తెలుసుకోవడానికి వాటి మీద సేద తీరడం అంటే ఇట్లాంటి వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే మైండ్ సెట్. ఇప్పుడు కొంతమంది యానిమల్ లవర్స్ ఉంటారు. ఒక 5 కుక్కలను ఒక రోజు బాగా సేవ్ చేయగలిగితే వాళ్ళు ఆ రోజు చాలా సేద తీరుతారు, ప్రశాంతంగా ఉంటారు. అట్లా పవన్ కళ్యాణ్ మెంటాలిటీ ఉంటదని. గతంలో జగన్ మెంటాలిటీ ఇట్లాగే అనుకున్నాం, బట్ ఫెయిల్ అయింది కదా. అట్లాగే ఇతను ఫెయిల్ అవ్వచ్చు, పాస్ అవ్వచ్చు, బట్ చూద్దాం ఏం జరుగుద్ది ఏంటి అనేది. కాబట్టి సినిమాల గురించి అసలు వదిలేయండి. ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కి వీడియో షేర్ చేయండి, నిజంగా మీరు వాళ్ళకి చెప్పదలుచుకుంటే ఈ పాయింట్.